హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ ఎమ్ మమత. ఈరోజు అయితే మంచి వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. కుకింగ్ వీడియో అండి. ఇది కంప్లీట్గా నిన్ననే షూట్ చేశాను అనమాట. నిన్న సండే కదా, నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను. మార్నింగ్ 9 to 12 వరకు అనమాట. నేను ఏం వంటలు చేశాను సండే స్పెషల్గా అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే పొద్దున్నే మా బాబుని తీసుకొని ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఒక 2.5 kg ఫిష్ తీసుకొచ్చానమాట. ఫిష్ ఇంకా దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేయించుకొచ్చాను. ఇంకా రిమైనింగ్ ఉంటుంది కదా, అదైతే నేను ఇంటికి వచ్చిన తర్వాత సాల్ట్ వేసి మంచిగా నిమ్మకాయ వేసి శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట. ఒక 1 hour టైం పట్టింది అది క్లీన్ చేసేసరికి. ఇంకా ఉడకడం అనేది చాలా చిన్న టైంలో ఉడుకుతుందండి, తక్కువ టైంలో ఉడుకుతుంది. అది ఏమంటారు, క్లీనింగ్ మసాలాలు ఉంటుంది కదా, దీనికైతే ఇక పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. క్లీనింగ్ అనేది 1 hour, ఇక మసాలాలు అనేది ఒక 1/2 hour అయినా పడుతుంది అనమాట. ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా, ఉడకడం అనేది చాలా తక్కువ టైంలో, షార్ట్ టైంలో ఉడుకుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ఫిష్ తీసుకొచ్చిన తర్వాత పక్కన పెట్టేసి నేనైతే ఫస్ట్ మసాలాలు రెడీ చేసుకున్నాను. మసాలాలలో ఏమేసాను అంటే మెంతులు, జీలకర్ర అనేది కంపల్సరీగా ఉండాలి ఫిష్లో. అదనేది మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా అందులో నేను యాడ్ చేసింది ఏంటంటే ధనియాలు, చెక్క, లవంగ, కొంచెం రైసు, 1 స్పూన్ రైసు, రా రైస్ ఉంటుంది కదా అది, ఇవన్నీ వేసేసుకొని నేను మంచిగా వేయించుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకా వేరే మసాలా పట్టుడు ఎందుకని చెప్పేసి మెంతులు, జీలకర్రలోనే ధనియాలు, చెక్క, లవంగా వేసేసి మంచిగా మసాలా రెడీ చేసుకున్నాను. అదే ఇదండి మసాలా. చూడండి ఎంత ఫ్లేవర్గా ఉంటుంది అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇందులో ఫిష్ కర్రీ అంటేనే మెంతు పౌడర్, జీలకర్ర పౌడర్, అది లేకపోతే ఇంకా వేస్ట్ అనమాట. అస్సలు కూర బాగుండదు, అసలు వండడమే మానేసుకోవాలి అంతే. ఇంకా నేను అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటాను, అన్ని మసాలాలు అన్నీ ఉండేలాగా చూసుకుంటాను. ఫిష్ కర్రీ అయితే అది ఏదైనా సరే నేను ఒక వంట చేస్తున్నానంటే ఖచ్చితంగా అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలాలు అన్నీ ఉంటేనే నేను దాన్ని ఏమంటారు, ప్లాన్ చేసుకొని వంట చేస్తాను అనమాట. లేదు అని అంటే అసలు నేను ఆ వంట స్కిప్ చేస్తాను, అసలు చేయను, వేరేది వెతుక్కుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కావాల్సినంత వేసుకున్నాను. వేడైన తర్వాత జీలకర్ర, మెంతులు తాలింపులో కూడా వేసేసాను అనమాట. కొంచెం కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కదా కూర, మెంతులు అంటే చేదు. అట్ ద సేమ్ టైం హెల్త్కి చాలా మంచిదండి. మనం ఈ ఫిష్ కర్రీలో ఇవన్నీ వేస్తాం కాబట్టి, మెంతు పౌడర్, జీలకర్ర పౌడర్ వేస్తాం కాబట్టి మంచిగా డైజెస్ట్ అవుతుందండి. 1/2 hourలోనే డైజెస్ట్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది ఫ్రీగా స్టమక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే నేను అన్ని పౌడర్స్ వేసాను, కారం వేసాను, ఎల్లిపాయలు అయితే ఒక గడ్డ వరకు పొట్టు తీసుకోకుండానే మిక్సీలో కొంచెం బరకగా పట్టేసుకొని ఇందులో వేసాను అనమాట. ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి, అల్లం వేసుకున్నాను సపరేట్గా, కారం వేసుకున్నాను, ఇంకా మెంతి పౌడర్, జీరా పౌడర్ వేసాను. తర్వాత ఇంక ఇవన్నీ వేసేసుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలండి, ఈక్వల్గా బ్యాలెన్స్డ్ ఉంటేనే బాగుంటుంది ఫిష్ కర్రీ అనేది. మనము చాలా ఇంట్రెస్ట్గా వండుకుంటాం కదా అండి కూర, ఆ టైంలో బాగాలేకుంటే ఏం బాగుంటుంది, ఏదన్నా ఎక్కువైతే ఎట్లా ఉంటుంది, అస్సలు బాగుండదు కదా. అందుకని చెప్పేసి నేనైతే చాలా జాగ్రత్తగా చూసి వేస్తాను అన్నీ కూడా. సాల్ట్ అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఎక్కువ కాకపోయినా ఎక్కువైందనే టైప్ ఆఫ్ క్యాండిడేట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అట్లా కాకుండా నేను ఏం చేశానంటే అన్నీ కూడా సమంగా వేస్తాను, సమపాలలో వేసుకుంటాను. ఏ కూరైనా సరే ఇందులో అయితే ఇక చాలా జాగ్రత్తగా, మళ్ళీ సండే వచ్చేంత వరకు గొలుగుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తాను, అన్నీ చూసి వేసుకుంటాను అనమాట. తర్వాత ఫిష్ కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది. చూడండి, ఫిష్ ముక్కలు అయితే వాటర్ లేకుండా మంచిగా వంటు ముక్కలన్నీ వేసేసాను. చూడండి, తిప్పేసరికి సగం ఉడికిపోయింది కదా. నాకు ఫిష్ ముక్కలు ఎలా ఉంటే ఇష్టం అంటే చిన్న చిన్న పీసెస్ అంటే ఇష్టం ఉండదండి, పెద్ద పెద్ద పీసులాగా కట్ చేయించుకొస్తాను. ఎందుకంటే అది ఉడికే టైంలో మనకి ఎట్లా ఉంటుంది, అంతా ఊడిపోతూ ఉంటుంది. ఊడిపోయిందానికి ఉడికించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మంచిగా పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకొస్తే తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, అసలు ఊడిపోదండి ముక్క అనేది. చాలా జాగ్రత్తగా కలపాలి. ఈ వండడం, మసాలాలు కడగడం ఒక ఎత్తు అయితే కలపడం ఒక ఎత్తు ఉంటుంది చూడండి. అసలు చాలా
జాగ్రత్తగా కలిపేసుకోవాలి. లేదంటే గంట పెట్టి అటు ఇటు అంటే అలా ముళ్ళులు తప్ప మిగిలేది ఏమి ఉండదు. చూడండి నేను ఇంత జాగ్రత్తగా కలిపేసుకుంటాను. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని నేను పక్క పొయ్యి మీద ఉడికిస్తున్నాను. ఈ పొయ్యి మీద అయితే చికెన్ అయితే ఇక వండుతున్నాను అనమాట. నేను ఫిష్ తెచ్చే టైంలోనే చికెన్ కూడా తీసుకొచ్చాను మా అబ్బాయికి. చిన్నపిల్లలకి ఫిష్ పెట్టడము హెల్త్కి మంచిదే, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది అంటారు. బట్ ఏంటంటే ముళ్ళులు కూడా ఉంటాయి కదా అండి బోనస్గా. ముళ్ళులు ఇంకా మనమైతే ఏదో ఒకలాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. పిల్లలకి ఇట్లా తెలుస్తుంది కదా, ఎక్కడో ఒకటి చిన్న బై మిస్టేక్ లోనకి వెళ్ళిపోయిందంటే ఇక పడేది ఇబ్బంది మనమే కదా. అందుకని చెప్పేసి నేనైతే చాలా దూరం ఉంచుతాను అనమాట. నేను ముళ్ళులు తీసి తినిపిస్తాను మా అబ్బాయికి, కానీ నాకు వదిలే ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను. మా అబ్బాయి కొరకు చికెన్ తీసుకొచ్చాను అనమాట. జస్ట్ పావు కేజీ. కొంచెం చికెన్ ఉన్నప్పుడు భలే ఉంటుందండి, భలే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఇక్కడైతే నేను చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడేమో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇంక ఇదైతే వేయించుతున్నాను అనమాట. ఆనియన్స్ ఎప్పుడైనా పేస్ట్ లాగా చేస్తాను, బట్ వద్దు, కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇట్లా వేయించుకుందామని చెప్పేసి ఇట్లా వేయించుతున్నాను అనమాట. అంతకన్నా ముందు నేను జీలకర్ర కొంచెం మెంతులు వేసాను. మెంతులు ఎందులో వేసినా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇది మంచిగా వేగిన తర్వాత మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి, కొంచెం ఒక 70% మంచిగా ఫ్రై అయితే చాలు. తర్వాత నేను మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి వేస్తున్నాను. చూడండి ఇదైతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇందులో నేను ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసాను. మూత పెట్టేసుకుందాము. ఒకసారి కర్రీ చూద్దాము. ఇంకా 100% ఉడికిందండి. ఎక్కువసేపు ఉడికించొద్దు, ఊడిపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అసలు నేను ఫిష్ కర్రీ వండితే ఈ లైన్ మొత్తం స్మెల్ వస్తుందండి మా బజార్. నిజంగా ఏది వండినా సరే బాగుంటుంది. కానీ ఫిష్ కర్రీ ఏంటంటే అప్పటికప్పుడే తినేయాలి అండి. అది ఇప్పుడు వండి నైట్ తినడము, నైట్ వండి మార్నింగ్ తినడం అస్సలు బాగుండదు. ఎందుకంటే మనకు సిటీలో ఇచ్చే ఫిష్ ఎలా ఉంటుందంటే లైవ్ ఫిష్ కాదు, అప్పటికప్పుడు పట్టి అమ్మే ఫిష్ కాదు కదా అండి. ఇది ఎప్పుడు పడతారో మనకేం తెలియదు. సండే వచ్చిందంటే ఫిష్ తెచ్చుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో బయటికి వెళ్తాము, తీసుకొచ్చుకుంటాము. ఫ్రెష్గా కాదనేది మనకు కొంచెం తెలియకుండా డైలమాలో ఉండిపోతాం అనమాట. సరే ఏదో ఒకటి అయితే ఇచ్చింది తీసుకొచ్చుకుంటాం, బాగుంది అనుకొని తెస్తాం. కానీ అది మళ్ళీ ఇవాళ వండి రేపు తినడం, రేపు వండి ఎల్లుండి అస్సలు బాగుండదు అనమాట. మార్నింగ్ వండింది కూడా నైట్ తిన్న అస్సలు బాగుండదు. నేనేం చేస్తాను అంటే అప్పుడు వండి అప్పుడే తినేస్తే అప్పుడే బాగుంటుంది, మళ్ళీ నైట్ తింటే అస్సలు బాగుండదండి. అట్లా నేను చెప్పేది అయితే బాగుంటుంది అప్పటికప్పుడు వండుకొని తింటే. చికెన్ మళ్ళీ ఇప్పుడు వండింది రేపు మార్నింగ్ బాగుంటుంది, నైట్ బాగుంటుంది. అప్పుడు వండుకొని తిన్నా అప్పుడు బాగానే ఉంటుంది అనమాట. ఫిష్ కర్రీ అయితే అప్పటిదప్పుడే బాగుంటుంది. ఇంకా రేపు మార్నింగ్ కల్లా నైట్ కల్లా అయితే సప్పబడిపోతుంది, టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి నా చికెన్ కర్రీ ఎంత యమ్మీగా స్పైసీగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అంతే బాగుంది. మా అబ్బాయి కొరకు వండాను అదే అనమాట. మేము కూడా తినేసాము, చాలా బాగుంది. ఇక్కడేమో ఫిష్ కర్రీ అనమాట. కర్రీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను కర్రీస్ రైస్ వండేసరికి టైం వచ్చేసి 12 అవుతుండే. ఇంకా మధ్యాహ్నము, నిన్న సండే కదా, నిన్న షూట్ చేశానని చెప్పాను కదా అండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, వంట కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకు స్నానం చేయించాను, మేము కూడా స్నానాలు చేసుకున్నాము. తర్వాత అయితే ఇక భోజనం చేయాలి అని చెప్పేసి ఇక రెడీగా ఉన్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా పీసెస్ ఎంత పెద్దగా ఉన్నాయో. నాకైతే చాలా ఇష్టము. ఉప్పు కారం కూడా పడుతుంది, కాకపోతే సిమ్లో ఉడికించాలి. ఓకే ఫ్రెండ్స్, రైస్ కూడా ఉడికింది. ఇంకా చూడండి, ఇంకా భోజనాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. నేనైతే ర్యామ్స్ భోజనం పెట్టించేసాను, నేను పెట్టేసుకొని తింటున్నాను. ఓకే, సైడ్ పీసులు ఉంటాయి కదా అండి, పలుచటి పీసులు, అవి నాకు మస్తు ఇష్టం అండి, చాలా బాగుంటాయి. కాబట్టి ఒకటి పెద్ద పీస్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసాను. చూసారు కదా, అంతే, ఇంకంతవరకు తినేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి నిన్నటి సండే స్పెషల్ కుకింగ్ వీడియోస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి.